కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామంలోని బీసీపేటలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ ఇంటింటి ప్రచారం చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటు ముద్రను గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని, అదే విధంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు. రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వనము నారాయణరావు, ఆట్ల గోవిందరాజులు, బుంగా సింహాద్రి, జనసేన నాయకులు నక్కా గోవింద్, కోన వీరభద్రరావు, బండారు మురళి, భోగిరెడ్డి కొండబాబు తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. సభ జరిగిన తర్వాత అందులో ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంతో కనపడ్డారు. ఎవరో కూడా 5 పైసలు ఇచ్చి జాయిగా ఏదో తీసుకొచ్చి టైపు కాకుండా అందరూ ఉత్సాహంగా ఎప్పుడు అతన్ని గట్ట దింపుదాం అన్నటువంటి ఉత్సాహం ప్రతి చోట కనపడింది. ఆ మీటింగ్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా మా మ్యాండేటు మేము రిలీజ్ చేయగలుగుతాం, మేము మేనిఫెస్టో రిలీజ్ చేయగలుగుతాం. మేము చెప్పిన మేనిఫెస్టో ఇవాళ ఇక్కడే ఇప్పుడే మేము ఒప్పుకున్నది ఏదైతే చేద్దామన్నది చేసి తీరుతామని కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రభుత్వంలోకి వస్తామన్నటువంటి ధీమా, అంత ధీమా ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఉన్నది కాబట్టి అంత ధీమాగా మేము చెప్పగలుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా కొంగోడు గ్రామ సమస్యలు, అలాగే కరప మండలం యొక్క సమస్యలు ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకుని త్వరలో సత్యబాబు గారు మేము త్వరలో దాన్ని రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోకి రేపు పొద్దున కట్టుబడి రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత పైన ప్రభుత్వంలో సత్యబాబు గారు ఇక్కడ కింద నేను కూర్చొని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వేళ ఏదైతే మాట ఇచ్చామో లోకల్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క అంశాన్ని మేము చేస్తామని చెప్పి మాటిస్తూ, ముఖ్యంగా సైకిల్ గుర్తు రాకపోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి కూడా సైకిల్ గుర్తుకు అలవాటు పడిన ప్రజానీకం ఈ గ్లాస్ గుర్తులు 2 పార్లమెంట్కి దీనికి గ్లాస్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతి ఓటర్ని అవేర్నెస్ చేయాలని అక్కడ జనసేన కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలు ఇవాళ ఈ గ్రామం వచ్చాం కాబట్టి మళ్ళీ 10-15 రోజులు పోయిన తర్వాత మిగిలిన ప్రాంతం రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపల ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు గ్రామాల్లో ఉండి ఓటర్లు చైతన్యవంతపరిచి గ్లాసుకి ఓటు వేయడానికి ప్రిపేర్ చేయాలన్నది ఒక ముఖ్య అంశంగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, అక్కడ మోడీ గారు ప్రభుత్వం రావటం, జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ 3 కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అన్ని విధాలుగా ప్రజలకు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పరిపాలిస్తాం. నిలబడ్డాం. అందుకే మాకు ఈవేళ కాకినాడ రోజు టికెట్ నాకే వస్తుందని అందరం కూడా ఆశించారు. మా మహిళలందరూ కూడా, అలాగే సోదరులు అందరూ కూడా పిల్ల అనంతలక్ష్మికి టికెట్ వస్తుందనేసి నానాజీ గారికి ఇచ్చినా సరే ఇంకా మనకే వస్తుందని నా వెనకాల ఉన్న సోదరులందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే మాకు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పొత్తులో పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు ఈ సీట్ అని అన్నారు. అడిగిన మా గ్రామాలన్నీ కూడా నేను డోర్ క్యాన్వాసింగ్ చేసి 5 సార్లు తిరగడం కాదు, ఇప్పుడు ప్రతి గ్రామం కూడా నేను డోర్ క్యాన్వాసింగ్ చేసి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మన అందరం కలిపి ఒకే పార్టీ, ఇద్దరం కూడా ఒకే పార్టీ చెందిన వాళ్ళు. ఆయన వేరే కాదు, నేను వేరే కాదు. అభివృద్ధి అనేటప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఆయన మేము ముగ్గురం కలిపి మీకు ఏ గ్రామం అయినా మేము ఏవైతే మనం ఇచ్చినవన్నీ ఆగిపోయినా అన్నీ కూడా మేము చేయడానికి ఎప్పుడు కూడా మీ ఇంటి పుట్టింటి ఆడపడుచుగా మేము ఎప్పుడు కూడా ప్రతి గ్రామంలో నేను పనిచేస్తాను.